ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ పతంజలి వెల్నెస్ సెంటర్. 2 సంవత్సరాల నుంచి మేము న్యూ బోయిన్పల్లి తాడబంచి చౌరస్తా దగ్గర మేము వెల్నెస్ సెంటర్ నడిపిస్తున్నాము. మా దగ్గర నేచురోపతి డాక్టర్, హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, స్ట్రింగి డాక్టర్, ఆకుపంచర్ అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటుంది, ఫాస్ట్ ఉంటుంది, కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది. మేము ఒక కొత్త ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇక్కడ మా వెల్నెస్ సెంటర్లో. మోకాళ్ళ నొప్పులకి, మెడమల నొప్పులకు, ఫ్రోజన్ షోల్డర్కు స్ట్రింగి ట్రీట్మెంట్ అని చేస్తున్నాము. ఇది ఒక 100 సంవత్సరంల పాత ట్రీట్మెంట్ ఇది. దీనివల్ల రిజల్ట్స్ ఇమ్మీడియట్గా 1 డేలోనే రిజల్ట్ తెలుస్తుంది. ఇతను 100 ఇయర్స్ నుంచి, ఇతను ఒక 40 ఇయర్స్ నుంచి వాళ్ళ వంశపారంపొంటి అతను స్ట్రింగి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇతను నార్త్ इंडिया నుంచి వచ్చారు. आपका नाम बताओ, हिंदी में बोलो. वीर सिंह भगत जी। कैसा करते वो? ये सिंगी जो है अब से करीब करीब 200 साल पहले ये सिंगी सभी के लगती थी, और एडी से लेके और घुटने से लेके और शोल्डर पे, कमर पे, गर्दन पे कहीं भी हो सकता है। ये अंदर से गंदा ब्लड खींचती है और की भी किस्म का कोई भी दर्द कहीं नहीं छोड़ती है सिंगी। ఓకే, ఇది అతను ఏమంటున్నాడండి, ఇది 100 సంవత్సరం నుంచి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నొప్పులు, మడమల నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కాఫ్ మజిల్ ఆ నొప్పిని అనేది ఇలా గుంజేస్తుంది. దాని రిజల్ట్స్ ఒక 20 మినిట్ 1 డే లోపలనే తెలిసిపోతుంది మీకు పేషెంట్స్కు. మీరు ఎక్కడ ట్రై చేసినా ఒకసారి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి, ఈ మధ్యలో చాలామందికి చిన్న వయసులోనే ఈ నొప్పులు వస్తున్నాయి. కీళ్ళవాతం అంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దీనికి చాలా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఆర్ఎస్ ఫ్యాక్టర్ అంటాడు, ఆర్ఎస్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంది. దానికి ఈ అలోపతి డాక్టర్స్ దీనికి మెథోట్రిక్సైడ్ అనే యాంటీ క్యాన్సర్ మెడిసిన్, చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుతున్నారు. దానివల్ల ఆ ట్యాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాడీలో ఉంటాయి. కిడ్నీ మీద డ్యామేజ్ ఉంటుంది, ఇతర పార్ట్స్ లివర్ మీద డ్యామేజ్ ఉంటుంది. దాని గురించి మా వెల్నెస్ సెంటర్లో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్కు ఫస్ట్ థింగ్ మేము డైట్ ఇస్తున్నాము. డైట్ ఏమి ఇస్తున్నామంటే అండి, ఏటీఎం కర్రీ. ఏటీఎం, ఏ అంటే అలవీరా, టీ అంటే పచ్చిపసుపు, ప్లస్ ఎం అంటే మెంతుల మొలకలు. ఎలా చేయాలని మీకు ప్రొసీజర్ చెప్తున్నాను, ఇంట్లో చేసుకోవచ్చు. దానివల్ల ఒక 5%, 10% ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఆర్థరైటిస్ తగ్గుతుంది. ఒక 200 గ్రామ్స్ అలోవెరా జెల్ ఒక కడాయిలో వేసేసి, ముందు నెయ్యి వేసేసి, ఆవు నెయ్యి, ముందు అలోవెరా వేసేసి, ఒక 20 గ్రాముల మెంతుల మొలకలు, ఒక 20 గ్రాముల పచ్చిపసుపు, అజ్వైన్ వేసేసి కర్రీ లాగా చేసేసుకొని తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ చాలా తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్థరైటిస్కు అవిసెలు రికమెండ్ చేస్తున్నాం. అవిసెలు ఒక ఫ్లెక్స్ సీడ్స్ అంటారు. అవిసెలను గ్రైండ్ చేయొద్దు. అవిసెలు ఇలానే హ్యాండ్ పౌండింగ్ చేసుకోవాలి. అలా ఫ్రెష్ గ్రైండింగ్ చేసేసుకొని మార్నింగ్ ఒక స్పూను, ఈవినింగ్ ఒక స్పూన్ రికమెండ్ చేస్తున్నాం. అవిసెలలో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి ఈ నొప్పులకు, జాయింట్ పెయిన్స్కు చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి, ఈ నొప్పుల గురించి మేము రైస్ ఇవ్వడం లేదు, గోధుమలు ఇవ్వడం లేదు. రైస్ బదులేమో మిల్లెట్స్, గోధుమల బదులు రాగులు, జొన్నలు, సద్దలు, మిల్లెట్స్ ఇస్తున్నాము. సో కాబట్టి నొప్పులు ఉన్న వాళ్ళు ఇది మానేసేసేసేయండి. ప్లస్ ఇంకోటి, చియా సీడ్స్ కానీ, చియా సీడ్స్ రోజు ఒక స్పూన్, 2 స్పూన్ తీసేసుకోండి. ప్లస్ నీ ఎక్సర్సైజ్, ప్లస్ మా యోగా మాస్టర్, ఇన్ హౌస్ యోగా మాస్టర్ ఉంటారు, గోల్డ్ మెడలిస్ట్ అతను. మేము ఒక 15 మినిట్స్ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి, కపాలభాతి, అనులోమ్ విలోమ్ అన్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాం. యోగా థెరపీ, యోగా ప్లస్ ఫుడ్ ప్లస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్లస్ స్ట్రింగి ట్రీట్మెంట్ ప్లస్ కైరోప్రాక్టర్, ఫుట్ మసాజ్ ప్లస్ ఆకుప్రెషర్. ఇవన్నీ థెరపీస్ వల్ల, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ వల్ల రిజల్ట్స్ చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. వితిన్ 2 months లోపలనే మీ ఆర్హెచ్ ఫ్యాక్టర్ 50% తగ్గిపోతుంది. 3 months, 4 monthsలో మీ ఆర్హెచ్ ఫ్యాక్టర్ విల్ బికమ్ నెగటివ్. ఓన్లీ థింగ్ ఇస్ మీరు చేయాలి. మేము వీ కెన్ ఓన్లీ గైడ్, దెన్ పేషెంట్ హ్యాస్ టు డూ. డైట్ ఇంప్లిమెంట్ చేయాలి, యోగా చేయాలి. మేము ఆకుప్రెషర్ పాయింట్స్ చూపిస్తాం, ఎక్కడెక్కడ ఆకుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకోవాలో. మా ఆకుపంచర్ థెరపిస్ట్ అయితే ఆకుపంచర్ థెరపీ చేసేస్తారు. ప్లస్ స్ట్రింగి అతను స్ట్రింగి చేసేస్తాడు. ప్లస్
కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. సో యూ విల్ ఆల్సో డాక్టర్స్ విల్ ఎగ్జామిన్ అండ్ గివ్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫర్ లాంగ్ టర్మ్ రిజల్ట్. దీనివల్ల మన ప్రాబ్లం అనేది రూట్ నుంచి తగ్గుతుంది. సో ఒకసారి అందరికి డౌట్ వస్తుంది, డాక్టర్ గారు మీరు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ రొమాటైడ్ ఫ్యాక్టర్ వస్తుందా అంటే, చాలా వరకు మేము ఆల్మోస్ట్ 100 పేషెంట్స్ డేటా ఉంది, 95% వాళ్ళకి రాలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డైట్ ఫాలో చేయాలి, యోగా చేయాలి, ప్లస్ చెప్పులు లేకుండా గ్రాస్లో నడవమంటున్నాము. ఇంకోటి నొప్పుల గురించి ఈ మధ్యలో మేము చాలామందికి ఈ ఎల్లిపాయ గార్లిక్ రోజు ఒక 5 గార్లిక్ను సగాన్ని కట్ చేసేసి కొంచెం ఆవు నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసేసి సైంధవ లవణం కొంచెం కలిపేసి ముందు ఆ గార్లిక్ తినేసేసి ఫుడ్ తినడం వల్ల అది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. డెఫినెట్గా మీ ఆర్థరైటిస్ పెయిన్ టాబ్లెట్స్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.